నమస్కారం ఏవన్ న్యూస్ ఏపీకి స్వాగతం. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని రైతులు కౌలు రైతులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ నెల 30వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో జరిగే మహాధర్నాకు రుద్రవరం మండల రైతులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా రైతు సంఘం నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె భాస్కర్, రుద్రవరం మండల కార్యదర్శి బాలనరసింహుడు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని, పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, అప్పులు భారీ పెరిగి రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ, పంటలకు కనీస మద్దతు ధర, కౌలు రైతులకు సులభంగా పంట రుణాలు, ఉచిత పంట బీమా పథకం, పునరుద్ధరణ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సాగునీటి సౌకర్యాల మెరుగుదలతో పాటు రైతుల సంక్షేమాన్ని అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మిట్టపల్లి నరసింహులు, ఏ నాగనరసింహుడు, కరిముల్లతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏవన్ న్యూస్ ఏపీ. కూడినటువంటి సమస్యల మీద చలో ఢిల్లీ, చలో విజయవాడ కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీన నిర్వహిస్తున్నాం. రైతులు కంపల్సరిగా మేల్కోకపోతే ఈ వ్యవసాయం చేయడానికి కూడా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మద్దతు ధర కల్పించాలి, నకిలీ విత్తనాలను అరికట్టాలి, ఉద్యాన పంటలకు మద్దతు ధరలు ఇవ్వాలి, రైతులకు సకాలంలో పంట గిట్టుబాటు ధరలు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు అమలు చేయాలని ఉద్దేశంతో జరగబోయే చెలో విజయవాడ కార్యక్రమాన్ని రైతులందరూ స్వచ్ఛందంగా విజయవాడకు తరలివచ్చి జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. కె భాస్కర్, రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. సమస్యల గురించి చలో విజయవాడ గురించి మనం ఇలా వాల్ పోస్టర్లు విడుదల చేయడం అయింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా రైతులలో పెద్ద ఎత్తున తరలి రావాలని, జయప్రదం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ రైతులకు ఒక యాప్ పెట్టినారు. యాప్ పెట్టి ఈ విధంగా చేస్తున్నారు. ఈ మండలంలోనే అధికారులు ఉన్నారు, మండల అధికారులు అందరు ఉన్నారు. యూరియా 400 ఇస్తున్నారు బస్తా. యాప్ ఉన్నాయి, ఏమున్నాయి మా ఇష్టాచారమని. దానికి ఇక్కడ అధికారి ఉన్నారు, ఎంఈఓ ఉంది. వాళ్ళు ఏం చేస్తుందో అర్థం కాకుండా దానివల్ల అరికట్టకుంటే మేము పార్టీ రైతు సంఘం తరఫున ఆఫీస్ ముందర ధర్నా చేస్తామని తెలియజేసుకుంటున్నాం. రుద్రవరం మండలం కార్యదర్శి బాలనరసింహుడు.